హలో హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన మదిరలో సాయి టౌన్షిప్ రూట్ మ్యాప్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మదిరలో మనం వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి స్టార్ట్ అయినట్లయితే మొదటగా మనకి హెచ్పి పెట్రోల్ బంక్ వస్తుంది. తర్వాత ఐఓసి పెట్రోల్ బంక్ వస్తుంది. ఇట్లా మనం వెళ్తూ ఉంటే కొంచెం ముందుకెళ్ళగానే ఆకృతి షోరూమ్ వస్తుంది. ఇక్కడ నుంచి మన సాయి టౌన్షిప్ ఒక 700 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మదిర టౌన్లో ఉన్నది సాయి టౌన్షిప్ అనేది. ఇది అంబేద్కర్ సర్కిల్. ఇక్కడ నుంచి కుడివైపు తిరిగితే రైల్వే స్టేషను మరియు బస్ స్టాండ్కి వెళ్తాము. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇది శివాలయం రూటు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి కుడి చేతి వైపు తిరిగితే మదిర మెయిన్ రోడ్ వస్తుంది. ఎడం చేతి వైపు తిరిగితే నందిగాం రూట్కి వెళ్తాం. మీకు చూస్తున్న డైరెక్ట్గా వెళ్తే శివాలయంకి వెళ్తాం. ఇక్కడ నుంచి కుడి చేతి వైపు తిరగగానే మెయిన్ రోడ్ వస్తుంది. ఇది మదిర మెయిన్ రోడ్డు. ఇక్కడ మీరు ఎడం చేతి వైపు చూసినట్లయితే యాక్సిస్ బ్యాంకు మరియు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఉంటాయి. ఈ మెయిన్ రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళగానే వినాయక టెంపుల్ ఉంటుంది. ఇది మదిరలో ఫేమస్ టెంపుల్, నిత్యం రద్దీగా ఉండే టెంపుల్ వినాయక టెంపుల్. ఇది మెయిన్ రోడ్డు, మదిర మెయిన్ రోడ్డు. ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే ఎడం చేతి వైపున సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది. కుడి చేతి వైపున నాగార్జున గ్రామీణ బ్యాంకు, ప్రజావాస్యాలు ఉంటాయి. ఇది ఇందిరాగాంధీ సర్కిల్, ఇందిరాగాంధీ గారి సర్కిల్. ఇది బొమ్మ సర్కిల్. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, కుడి చేతి వైపున టీవీఎం స్కూల్ ఉంటాయి. అలానే ఎంఆర్ఓ ఆఫీసు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటాయి. మీకు ఎడం చేతి వైపు చూసినట్లయితే నూతనంగా నిర్మించబడుతున్న సబ్ కోర్టు 25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడుతుంది ఈ కోర్టు. ఇలా మెయిన్ రోడ్ నుంచి మరలా ఎడం చేతి వైపు తిరగగానే సాయిబాబా టెంపుల్కి వెళ్ళే రోడ్డు అండి ఇది. ఇక్కడ కుడి చేతి వైపునే మీరులో మీకు టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. మీకు చెప్పిన నూతన కోర్టు ఇదేనండి. ఇది మదిరకే ఒక ల్యాండ్ మార్క్ లాగా వెళ్తుంది. ఇక్కడ నుంచి ఎడం చేతి వైపు రోడ్డు ఉంటుంది. అది డిసిసిబి బ్యాంకు మరియు చైతన్య స్కూల్కి వెళ్ళే రోడ్డు అండి అది. ఇప్పుడు మీరు చూస్తుంది సాయిబాబా టెంపుల్కి వెళ్ళే రోడ్డు. అదే మన సాయి టౌన్షిప్కి వెళ్ళే రోడ్డు కూడా. ఈ రోడ్డు 30 అడుగుల రోడ్డు అండి ఇది. ఇక్కడ సాయిబాబా టెంపుల్లో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్ హాల్ ఒకటి ఉంది. ఇప్పుడు ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. మరియు అలానే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ప్రతి మంగళవారం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇది సాయిబాబా టెంపుల్ అండి. మదిరలో చాలా ఫేమస్ టెంపుల్ ఇది సాయిబాబా టెంపుల్. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇదే మన సాయి టౌన్షిప్కి వెళ్ళే రోడ్డు. మీరు ఇప్పుడు ఎడం చేతి వైపు తిరిగినట్లయితే పాత మిలీనియం స్కూల్, దీన్ని జీవి అకాడమీగా మార్చారు. అలా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కుడి చేతి వైపుకి వెళ్తే అయ్యప్ప స్వామి టెంపుల్ వస్తుంది. ఎడం చేతి వైపు తిరిగితే మన సాయి టౌన్షిప్ వస్తుంది. మీరు చూస్తుంది మన సాయి టౌన్షిప్. పచ్చని చెట్లు, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సాయి టౌన్షిప్ ఎంటర్ కాగానే మీకు పెద్ద రోడ్డు ఉంటుంది. నూతనంగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఇల్లు అండి అది. ఇది మన సాయి టౌన్షిప్ ఆర్చి, మెయిన్ గేటు. లోపలికి ఎంటర్ కాగానే మీ కుడి చేతి వైపున ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఇల్లు. రోడ్డుకి 2 వైపులా మొక్కలు, వెడల్పైన సిమెంట్ రోడ్లు. ఈ ఆకుపచ్చని చెట్లు ఆహ్లాదకరంగా ఉంటాయి.
ఇప్పుడు మీరు చూస్తుంది నూతనంగా నిర్మించబడుతున్న 200 గజాల్లో నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు అండి. అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది ఇప్పుడే ప్రారంభమైంది. మన సాయి టౌన్షిప్లో ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతూ ఉన్నాయి. మీకు ఎక్కడ చూసినా కూడా పచ్చని వాతావరణం, మనసుకి ఆహ్లాదకరం పరిచే వాతావరణం. ఎదురుగా కనపడేది పార్కు. ఈ పార్కులో కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు, సపోటా, సీతాఫలం, అన్ని రకాల చెట్లు ఉన్నాయి. రోడ్డుకి 2 వైపులా మీరు చూస్తున్నది పూల మొక్కలు, అందమైన పూల మొక్కలు ఇవి. ప్రతి రోడ్డుకి ఇలా గేట్ ఉంటుంది. మీకు ఎదురుగా కనపడేది అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర అన్నది. ఈ మన సాయి టౌన్షిప్ అనేది వాస్తుపరంగా ఈ వెంచర్ మొత్తానికి తూర్పు రోడ్డు, ఉత్తరం రోడ్డు ఉంటుంది. ఈ వెంచర్ మొత్తం నార్త్ ఈస్ట్ కార్నర్లోనే ఉంటుంది. ఈ సాయి టౌన్షిప్లో ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మనకెప్పుడు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారికి ఎప్పుడు కూడా ఇల్లు కట్టుకోవాలనే కోరిక చాలా బలంగా ఉంటుంది. ఆ బలంగా ఉండే కోరికని నెరవేర్చడానికి వాళ్ళకున్న కళని, ఇల్లు కట్టుకోవాలనే కళ ఉంటుంది. ఆ కళను నెరవేర్చడమే సాయి టౌన్షిప్ ఉద్దేశం. పార్క్ ఇప్పుడు అందంగా రూపుదిద్దుకుంటుంది. మీరు మన సాయి టౌన్షిప్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు పెట్టే ప్రతి రూపాయికి కూడా న్యాయం జరుగుతుంది. మీకు ఎదురుగా కనపడేది నారాయణ బెస్ట్ ఫౌండేషన్ స్కూల్ అండి. ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం.